చీకటి పడ్డాక తిరగకుండా ఉంటే శరీరం జబ్బులు రాకుండా ఎలా కాపాడుకుంటుంది? మన బాడీలో ఏంది అంటే 100% ఎనర్జీ అనేది అయితే ఉంటుంది. 100% ఎనర్జీలో ఏంటంటే 25% అంటే 100లో చారణ వంతు ఏంది అంటే నిరంతరం పనిచేసే అవయవాలు అయితే ఉంటాయి. అంటే 24 గంటలు పనిచేసే అవయవాలు అయితే ఉంటాయి. అందులో ఏంది అంటే గుండె, ఊపిరితిత్తులు, మెదడు, కిడ్నీలు అవైతే పనిచేయడానికి 25% శక్తి అనేది ఉపయోగపడుతుంది. మనం దినచల్లం అంటే పగలు తింటాం తిరుగుతాం అనే రెండు ముఖ్యమైన పనులు అయితే చేస్తూ ఉంటాం. మిగిలిన 70% శక్తిలో ఏంది అంటే 40% అంటే 40% శక్తి కూడా జీర్ణాశయానికి సంబంధించి కేటాయించబడుతుంది. అంటే మనం తిన్న ఆహారం పొట్ట ప్రేగులలో ఉన్నంత వరకు అక్కడే కేంద్రీకరించబడుతుంది తప్ప వేరే అవయవం పనిచేయడానికి అయితే కేటాయించబడదు. అందరం పగలంతా ఏదో ఒక పని చేస్తూ కష్టపడుతూ ఉంటామండి. పని చేయాలంటే ఎంతో కొంత శక్తి అయితే అవసరం ఉంటుంది. ఇప్పుడు మన బాడీలో ఏంటంటే 25% ఎనర్జీ అనేది గుండె, ఊపిరితిత్తులు, కిడ్నీల, మెదడుకి అయితే వెళ్ళిపోయింది. ఇంకా మిగిలిన 40% ఏంటంటే జీర్ణాశయానికి అరిగించడానికి అయితే వెళ్ళిపోయింది. మిగిలిన 35% ఏంటంటే కండరాలు, ఎముకలు అంటే మనము మధ్యాహ్నం అంతా పని చేయడానికి కావాల్సిన శక్తి అయితే వెళ్ళిపోతుంది, ఉపయోగపడుతుంది. మన అవసరాలకు ఏంటి అంటే ఈ 75% అయితే శక్తి అనేది కేటాయించబడుతుంది. చాలామంది స్త్రీలండి ఉదయం లేచినప్పటి నుండి మొదలు పెడితే కంటిన్యూగా పనులు అయితే చేస్తూ ఉంటారు. ఆ ఇంట్లో పెద్దవాళ్ళు ఎవరో ఒకరు ఉండి తిని పని చేసుకోవచ్చు కదా అంటే అంటారు కదా, తింటే నేను పని చేయలేను అని కొంతమంది అయితే అంటూ ఉంటారు. కొంతమంది అండి 9-10కి తినమన్నా తినకుండా 11-12 అలా తింటూ ఉంటారు. ఇంకా డైలాగులు చెప్తూ ఉంటారు, నాకు ఈ టైంకి అన్నం బాకీ ఉన్నదేమో అందుకే ఇప్పుడే తింటున్నా అని అంటారు. వాళ్ళు ఏంటి అంటే 9, 10, 12 మధ్యలో వరకు కూడా ఏమి తినకుండా కడుపును ఖాళీగా ఉంచుతారండి. ఖాళీగా ఉంచడం వలన ఏంటంటే జీర్ణాశయానికి అనేది పని అయితే తగ్గిపోతుంది, దానికి శక్తి అవసరం ఉండదు. వాళ్ళు ఏమి పంపించకపోవడం వలన పొట్ట ఖాళీగా ఉండడం వలన ఆల్రెడీ అక్కడ 40% ఎనర్జీ అనేది ఉంటుందండి, శక్తి అనేది ఉంటుంది, అది పొదుపుగా ఉంటుంది అన్నమాట. ఆ పొదుపును వీళ్ళు ఉపయోగించుకొని ఇంకా మరింత ఉత్సాహంగా ఎనర్జెటిక్గా అయితే పనిచేస్తూ ఉంటారు. ఉదయం కడుపులోకి ఏదైనా పంపించినప్పుడు ఏంటి అంటే శక్తి అనేది ఖర్చు అయిపోతుంది. ఏం పంపించకపోవడం వలన అక్కడ శక్తి అనేది అంటే ఎనర్జీ అనేది పొదుపుగా అయితే ఉండడం వలన వాళ్ళు ఇంకా మరింత యాక్టివ్గా పనిచేయగలుగుతారు. అందుకే అండి చాలామంది నేను తిన్న తర్వాత పని చేయలేను, నాకు చేత కాదు అని అంటూ ఉంటారు. కొంతమంది అయితే నిద్ర కూడా పోతూ ఉంటారు. అందుకే రాత్రిపూట తినడం తిరగడం చేయకూడదు. ఎందుకు అంటే దానికి మన బాడీకి ఏంటంటే 75% శక్తి అనేది రాత్రి తినడం తిరగడం కోసమే కేటాయించబడుతుంది. మన పొట్టలకు ఏమి పంపించకుండా ఉండడం వలన ఆ శక్తి అనేది ఖర్చు కాకుండా పొదుపుగా అయితే ఉంటుంది. ఎవరమైనా సరే అండి సాయంత్రం ఇంట్లో ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు కంపల్సరీ 7లోపు తినడానికి ట్రై చేయాలి. ఇంట్లో వాళ్ళకు కూడా భోజనాన్ని అలాగే అలవాటు చేయాలి. రాత్రి తినడం తిరగడం అస్సలు చేయకూడదండి. ఎందుకంటే దానికి కేటాయించబడిన శక్తి 75% అనేది ఇంకొక ఘనకార్యం చేయడానికి అయితే కేటాయించబడుతుంది. ఆ ఘనకార్యం ఏంటిదో ఇప్పుడైతే తెలుసుకుందాం. పగలంతా మనము ఆహారం అయితే తీసుకుంటూ ఉంటాం. తీసుకున్న ఆహారం ఏంటంటే మన బాడీలోకి వెళ్ళిపోయిన తర్వాత అరిగిపోయి శక్తిగా అయితే మారుతుంది, అంటే ఎనర్జీగా మారుతుంది. మారిన తర్వాత అనేక రకాల వ్యర్థ పదార్థాలు అయితే విడుదల చేస్తే ఆ వ్యర్థ పదార్థాలు ఏంటి అంటే మళ్ళీ మలాశయము, మూత్రాశయము, చర్మము, ఊపిరితిత్తుల ద్వారా ఏంటి అంటే లోపల మొత్తం క్లీన్ చేసేసుకొని బయటికి పంపించడానికి పని అయితే చేయాలి. అంటే మన బాడీ ఏంది అంటే ఏ రోజు తయారైన వ్యర్థ పదార్థాలను ఆ రోజు మన బాడీలో మొత్తం క్లీనింగ్ ప్రాసెస్ అనేది జరుపుకుంటూ ఉండాలి. అంటే క్లీనింగ్ అనేది మంచిగా జరిగితే వ్యర్థ పదార్థాలు అనేది బయటికి అయితే వెళ్ళిపోతాయి. ఆ క్లీనింగ్ డ్యూటీ ఏంటంటే రాత్రి పొద్దు 12 గంటలండి. ఇప్పుడు సపోజ్ మీరు రాత్రి 7 గంటలకి తినేసారనుకోండి, ఉదయం 7 గంటల వరకు ఏమీ తినద్దు. రాత్రి 8 గంటలకు తిన్నారనుకోండి, ఉదయం 8 గంటల వరకు ఏమీ తినద్దు. రాత్రి 9 గంటలకు తింటే ఉదయం 9 గంటలకి ఏమీ తినద్దు. అలా ఉన్నప్పుడు క్లీనింగ్ ప్రాసెస్ అనేది బాగా జరుగుతుంది. మన బాడీ అనేది రోగాలు రాకుండా ఉండడానికి ఆటోమేటిక్ మెకానిజంని అయితే కలిగి ఉంటుంది. ప్రతిరోజు మన ఇంటిని మనం నీట్గా ఊడ్చుకుంటాము, తుడుచుకుంటాము. ఏ రోజు గిన్నెలు ఆ రోజే తోమేస్తాము, ఏ రోజు బట్టలు ఆ రోజే ఉతుక్కుంటాము. ఎలా మన ఇంటిని నీట్గా ఉంచుకుంటామో మన బాడీని కూడా ప్రతిరోజు క్లీనింగ్ అనే ప్రాసెస్ జరిగేలా చేసుకోవాలి. ఆ క్లీనింగ్ జరగాలంటే మనం రాత్రిపూట లేటుగా తినద్దు.
అంటే 7 వరకే తినాలన్నమాట. ఎందుకంటే మనం ప్రతిరోజు ఆహారం తీసుకుంటూ ఉంటాం, త్రాగుతూ ఉంటాము, గాలిని పీలుస్తూ ఉంటాం. మనకు తెలియకుండానే మన బాడీలోకి కొన్ని రకాల టాక్సిన్లు, వైరస్లు, క్రిములు అనేవి పోతూ ఉంటాయి. అవి ఏంటి అంటే ఎప్పుడో ఒకప్పుడు ఏదో ఒక అవయవం మీద పడి మనకి రోగాల రూపంలో బయటకైతే కనిపిస్తూ ఉంటాయి. జబ్బులు రాకుండా ఉండడానికి, రిపేరింగ్ ప్రాసెస్ జరగడానికి, క్లీనింగ్ ప్రాసెస్ జరగడానికి, జబ్బు పడ్డ కణాల నుండి మనల్ని మనం ఇన్ఫెక్షన్ రాకుండా కాపాడుకోవడానికి క్లీనింగ్ ప్రాసెస్ అనేది పర్ఫెక్ట్గా జరగాలి అంటే మనం బాడీకి ఒక ఛాన్స్ అనేది ఇవ్వాలి. ఛాన్స్ ఇవ్వాలంటే మనం రాత్రిపూట 7 వరకే భోజనం అయితే చేయాలి. మన శరీరము పగలిపూట తినడం, తిరగడం అనే ముఖ్యమైన పనులు చేస్తే, రాత్రిపూట ఏంది అంటే క్లీనింగ్ అండ్ రిపేర్ అనే ముఖ్యమైన పనులు చేయాలన్నమాట. మనము ఈ 2 ముఖ్యమైన పనులు చేయాలంటే మన శరీరానికి ఎంతో శక్తి అయితే అవసరం ఉంటుంది. అందుకే మనం పగలంతా తిని అరిగించుకోవడానికి కేటాయించబడిన 75% శక్తిని మనము పొదుపుగా వాడుకొని, ఆ 2 పనులు చేయకుండా పొదుపుగా వాడుకొని రాత్రిపూట క్లీనింగ్, రిపేర్ అనే 2 ముఖ్యమైన పనులు చేయడానికి ఉపయోగించబడుతుంది. రాత్రిపూట క్లీనింగ్, రిపేర్ అనేది సవ్యంగా జరగాలి అనుకోండి, మనం సాయంత్రం 7 వరకే తిన్నామనుకోండి, దానికి ఒక ఛాన్స్ అయితే ఇచ్చినట్టు అవుతుంది. 7 వరకే తినడం వలన అది తేలిగ్గా ఈజీగా డైజెస్ట్ అయితే అయిపోతుంది. అయిపోయిన తర్వాత నుండి క్లీనింగ్, రిపేర్ అనే ప్రాసెస్ అయితే స్టార్ట్ అవుతుంది. సపోజ్ ఆడవాళ్ళండి ఉదయం లేవగానే ఇల్లు అయితే ఊడుస్తారు, తుడుస్తారు. బట్ ఏంటి అంటే పిల్లలును భర్త ఆఫీస్కి వెళ్ళే వరకు అయితే వంట పని, టిఫిన్లు, వంట, రైస్ అట్లాంటివి అయితే చేస్తూ ఉంటారండి. చేయడం వలన చెత్తగానే ఉంటుంది తప్ప 2 పనులు అయితే కావండి. ఇటు క్లీనింగ్ ప్రాసెస్, ఇటు నీట్గా ఉంచుకోవడం అయితే 2 పనులు అయితే ఒకేసారి అవ్వవండి. ఇంకా మన వంట పని కాంది ఇల్లు క్లీనింగ్ చేసామనుకోని ఇంకా చెత్త పడడమే తప్ప క్లీనింగ్ అయితే అవ్వదు. వంట పని అయ్యాక భర్త పిల్లలు బయటికి వెళ్ళాకే క్లీనింగ్ ప్రాసెస్ అయితే ఒకటేసారి మొదలు పెడతారండి. ఇంట్లో మన పని అయిపోయి ఖాళీగా ఉన్నప్పుడు ఇంట్లో ఏమైనా చిన్న చిన్న రిపేర్లు ఉన్నాయనుకోండి, ఎగ్జాంపుల్ ఏంటంటే స్టవ్కి కొన్ని హోల్స్ అయితే పడుతూ ఉంటాయి. ఆ హోల్స్ని మనం పొడుస్తూ ఉంటాం, లేదా కిటికీలు అనేవి టైట్గా ఉంటాయి, వాటికి ఆయిల్ వేస్తూ ఉంటాం, లేదా జాకెట్ కుక్స్లు ఊడిపోతూ ఉంటాయి, జాకెట్లు అలా కుట్లు వేసుకుంటూ ఉంటాం, లేకపోతే ఏమైనా చినిగిపోయినా ఉంటే కుట్లు వేసుకుంటూ ఉంటాం. ఎవరైనా సరే అండి ఖాళీగా ఉన్నప్పుడు ఏదో ఒక పని అయితే చేసుకుంటూ అయితే ఉంటారు. అదేవిధంగా మన శరీరం కూడా అలాగే పనిచేస్తూ ఉంటుంది. మనము పగలంతా తినడం, తిరగడం అనే డ్యూటీ చేస్తాం కనుక ఈ హడావిడిలో ఉంటుంది. స్త్రీలందరూ వంట పని ఎలాగ కంప్లీట్ అయిన తర్వాత ఇంటిని క్లీనింగ్ చేసుకోవాలని అనుకుంటారో, మన బాడీ కూడా తినడం మొత్తం కంప్లీట్ అయిన తర్వాత బాడీ మొత్తము రిపేరింగ్, క్లీనింగ్ చేసుకోవాలని మన బాడీ అయితే ఎదురు చూస్తూ ఉంటుంది. మనము తినడం ఆపితే కదా రాత్రి 9, 10, 11 గంటలకు కూడా ఏదో ఒకటి తింటూ ఉంటారండి. ఆ తిన్నది అరిగిన తర్వాతనే రిపేరింగ్, క్లీనింగ్ అనేది జరుగుతుంది. మీరు రాత్రి సమయంలో తిన్నారనుకోండి, అది అరగడానికి ఉదయం 4-5 గంటలు పడుతుందండి. 4-5 గంటల తర్వాతనే రిపేరింగ్, క్లీనింగ్ అనేది జరుగుతుంది. ఎక్కువ గంటలు కడుపును ఖాళీగా ఉంచితే ఎక్కువ గంటలు రిపేరింగ్, క్లీనింగ్ అనేది జరిగి ఆరోగ్యంగా ఉండగలుగుతారు. మనము సాయంత్రం 7 లోపే తిన్నామనుకోండి, అరిగించుకునే వరకు 2-3 గంటలు పట్టిన తర్వాత మిగతా సమయము రిపేరింగ్, క్లీనింగ్ చేసుకోవడానికి దానికి ఛాన్స్ ఇచ్చినట్టు అవుతుంది. రాత్రి సమయంలో 8, 9, 10 గంటలకు తిన్నామనుకోండి, తెల్లవాళ్ళు అరిగించుకునే వరకే సరిపోతుంది. మళ్ళీ 7 కల్లా చాలామంది టీనో, కాఫీనో తాగుతూ ఉంటారు. తాగిన వెంటనే మళ్ళీ దానికి శక్తి కావాలి కనుక ఈ క్లీనింగ్ను రిపేర్ అనే ప్రాసెస్ ఆగిపోతుంది. అందుకే సాయంత్రం పూట తినడానికే ట్రై చేయాలి. ప్రతిరోజు 12 గంటల పాటు జరగాల్సిన ప్రాసెస్ రిపేరు, క్లీనింగు, దానికి మనము ఛాన్స్ ఇవ్వక రోజుకి 2-3 గంటలు లేక ఎన్ని సంవత్సరాలు, ఎన్ని వారాలు, ఎన్ని నెలల నుండో జరుగుతున్నది. చెత్త కుండీలో అండి సపోజ్ చెత్తను 2-3 రోజులు, వారం రోజులు అయితే నిల్వ చేస్తూ ఉంటారు. అంటే చెత్తను బయట పడేయకుండా అలాగే ఉంచారనుకోండి, అందులో ఏంది క్రిములు, కీటకాలు పెరిగి ఆ చెత్త స్మెల్ అనేది ఆ చుట్టూ ఉన్న వాతావరణాన్ని మొత్తం పాడు చేసేస్తుంది. అలాగే మన బాడీలో ఏ రోజుకి ఆ రోజు తయారయ్యే వ్యర్థ పదార్థాలను మనము రిపేర్, క్లీనింగ్ అనేది ఛాన్స్ ఇవ్వకుండా బయటికి పంపలేకపోయారనుకోండి, అవి ఏంటంటే మనకు తెలియకుండానే రోగాల రూపంలో మనల్ని జబ్బుల బారిన అయితే పడేస్తూ ఉంటాయి. అయితే మనం కూడా ప్రతిరోజు తిన్న ఆహారం ద్వారా వచ్చిన వ్యర్థ పదార్థాలను ఏ రోజుకి ఆ రోజు బయటికి పంపించామనుకోండి, అసలు రోగాలు అనేవి రావు, జబ్బులు అనేవి రావు, హాస్పిటల్స్కి వెళ్ళాల్సిన అవసరం కూడా రాదు.
మనమైతే మన శరీరానికి ఛాన్స్ అనేది ఇవ్వకుండా జబ్బులను అయితే కొని తెచ్చుకుంటున్నాము. సపోజ్ ఒక పొయ్యి వెలిగించామనుకోండి, అందులో కట్టెలు కానీ పుల్లలు కానీ పెట్టి వెలిగిస్తాము. వెలిగించిన తర్వాత పొగ బూడిద బొగ్గు రావడం అయితే సహజము. పొయ్యి మంచిగా నీట్గా ఉంచాలంటే ఏ రోజుకి ఆ రోజు అయితే నీట్గా చేసేస్తాం, అంటే బొగ్గు బూడిద తీసేసి. అలాగే మన బాడీని కూడా నీట్గా ఉంచుకోవాలి అంటే మీరేం శరీరాన్ని లోపల క్లీన్ చేయని అవసరం లేదండి. మీరు శరీరానికి సాయంత్రం 7 గంటల వరకు తిని ఒక ఛాన్స్ ఇచ్చారనుకోండి, దానికదే రిపేర్ క్లీనింగ్ అని జరిగి శరీరంలో జబ్బులు రాకుండా, రోగాలు రాకుండా, ఏమన్నా రోగాలు వచ్చినా అందులోనే సెట్ అయిపోతాయండి. ఎలాంటి మెడిసిన్స్ వాడకుండా కూడా ఒక చిన్న ఛాన్స్ అనేది ఇవ్వాలి మన బాడీకి. ఒక్కటి గుర్తుంచుకొని, మీరు ఎన్ని గంటలకి సాయంత్రం తింటారో మళ్ళీ పొద్దున అదే టైంకి తినాలి. ఆ మధ్యలో ఓన్లీ వాటర్ తప్ప ఎలాంటి పెరుగు